నమస్కారం. వాల్మీకి రామాయణంలో విభీషణుడు, అలానే వ్యాస మహాభారతంలో విదురుడు, వీళ్ళ ఇద్దరి వ్యక్తిత్వాలు చాలా మటుకు సమానంగానే ఉంటాయి. వీరిద్దరూ కూడా ధర్మాన్ని నిలబెట్టడానికి వారి సొంత కుటుంబ సభ్యులతోనే వారు విభేదించిన సందర్భాలు ఎన్నెన్నో. అయితే విభీషణుడు గురించి మనం అంతకుముందే ఒకానొక వీడియోలో మాట్లాడుకున్నాం. ఇవాళ మనం విదురుడు గురించి తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక్కడ విదురుడు అంత గొప్పవాడా, మనం అతని గురించి మొత్తం తెలుసుకోవాలా, అసలు ఏం తెలుసుకోవాలి మనం విదురుడు గురించి అని మనం అనుకుంటే, మనకి టీవీ సీరియల్స్ కానీ సినిమాలు కానీ విదురుడిని ఎప్పుడు చాలా తక్కువ నిడివి ఉన్న పాత్రలతోనే చూపించారు. అతని గురించి అంత కూలంకషంగా ఇక్కడా కూడా చర్చించలేదు. అయితే వ్యాస మహాభారతంలో దాని గురించి, అంటే ఈ విదురుడు గురించి చాలా విపులంగా చర్చించారు. ముఖ్యంగా ఈ విదురుడు ఏమిటి, ఇతను చేసిన గొప్ప పనులు అంటే, ఇతను చేసిన అన్నిటికన్నా గొప్ప పని ఏంటంటే, తన కులనాశనం జరగకుండా, అంటే కురువంశ నాశనం జరగకుండా చేసిన ప్రయత్నాలే. ముఖ్యంగా ఈ దుర్యోధనాదులు ఎవరినైతే మనం కౌరవులుగా అనుకుంటామో, వాళ్ళు పాండవులకి చేయబోతున్న అన్ని అన్యాయాలని ఈ విదురుడు చాలా చిన్నప్పటి నుంచే, అంటే పాండవుల కౌరవుల చిన్ననాటి నుంచే ఈ విదురుడు గమనిస్తూ ఎప్పటికప్పుడు పాండవుల వల్ల కౌరవులకి నష్టం జరగకుండా, హాని జరగకుండా ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే మనం ఇక్కడ కౌరవులు పాండవులు ఎందుకు అనుకుంటున్నాం అనేది మళ్ళీ మాట్లాడదాం. ఇక్కడ విదురుడు కురువంశ నాశనం జరగకుండా ఉండటానికి చేసిన ప్రయత్నాలు. ముఖ్యంగా ఈ కురువంశానికి రాజు ఆ సమయంలో ధృతరాష్ట్రుడు. ఈ ధృతరాష్ట్రుడు జన్మతః అంధుడు, అతనికి చూపు లేదు. మరి చూపు లేని రాజు ఒక రాజ్యాన్ని ఎంత బాగా నిర్వర్తించగలుగుతాడో మనం ఊహించగలం. కానీ అతనుకున్న అదృష్టం ఏమిటంటే, తనకి భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు లాంటి యోధులు, ధర్మజ్ఞులు ఉన్నారు. అలానే పరిపాలన చేయించటానికి మంచి సచివులు, ముఖ్యంగా ఈ విదురుడు ఎవరైతే ఒక మంచి సలహాదారుగా ధృతరాష్ట్రుడు పెట్టుకున్నాడో, ఈయన ఒకవేళ ఒక అంధుడినే రాజుగా ఉంచుకొని ఉన్నట్టయితే, కేవలం ఆ రాజు తన ఓన్ డెసిషన్స్తో రాజ్యాన్ని నడుపుతున్నట్లయితే జరిగేది విధ్వంసమే. అదే జరిగింది కురుక్షేత్ర సంగ్రామంలో. ఎప్పుడైతే ఇంకా ఈ అంధుడు అయిన ధృతరాష్ట్రుడు ఎప్పుడైతే వాళ్ళ పెద్దలు చెప్పిన మాటల్ని వినలేదో, ఆఖరికి తన సలహాదారు, సచివుడు అయిన, మంత్రి అయిన ఈ విదురుడు చెప్పిన మాట కూడా వినలేదో, జరిగింది కులనాశనమే. ఇదే అడ్డుకుందామని చెప్పేసి ఎప్పుడూ కూడా విదురుడు చేస్తూనే ఉంటాడు ప్రయత్నాలు. చిన్ననాటి నుంచి దుర్యోధనాదులు ఎప్పుడైతే పాండవులను చంపుదామనుకుని లాక్షాగృహంలో పెడతారో, అప్పుడు కూడా విదురుడు ఆ సమాచారాన్ని తెలుసుకొని పాండవుల్ని కాపాడటానికి సూచనలు చేస్తాడు. ఇలాగే చాలా సందర్భాల్లో పాండవుల్ని కాపాడటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే విదురుడు చేస్తున్న పనులు ఎప్పుడూ కూడా దుర్యోధనుడు తనకి హితకరము కావు అని భావిస్తూ ఉంటాడు. కానీ ఒకవేళ అది ఒక విశాల దృక్పథంతో చూస్తే, విదురుడు చేస్తున్న పనులన్నీ కూడా కులక్షేమం జరగకుండా చూడటమే. కులక్షేమం జరిగితే ఏం జరుగుతుంది? కులక్షేమం జరిగితే రాజ్య నాశనం జరుగుతుంది. రాజ్య నాశనం జరిగితే ప్రజలకే నష్టం జరుగుతుంది. ఎందుకంటే క్షత్రియులు అక్కడ ఆ సమయంలో, ద్వాపర యుగంలో రాజులు, ధృతరాష్ట్రుడు ఆ కులం నాశనం అయితే వేరే రాజులు వచ్చిన వాళ్ళు ఆ రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తారో ఎవరికి తెలియదు, అది ఊహించలేం. అయితే విదురుడు ఎప్పుడూ అది జరగకుండా తన రాజ్యానికి ఏది మంచిదో అదే సలహాలుగా ఇస్తూ ఉంటాడు ధృతరాష్ట్రుడికి. అయితే ఇవన్నీ పీక్ పాయింట్ ఎక్కడికి వెళ్తుందంటే, ద్యూత క్రీడ, అదే జూదం ఆడతారు చూడండి. ఆ సమయంలో విదురుడు ఆ జూద క్రీడని ఆపడానికి చాలా ప్రయత్నాలే చేస్తాడు. ధృతరాష్ట్రుడు ఎప్పుడైతే ఈ ద్యూత క్రీడ గురించి పిలవమని ఆహ్వానించడానికి ధృతరాష్ట్రుడు ధర్మరాజుని, అంటే యుధిష్ఠిరుడిని ఎప్పుడైతే ఆహ్వానించడానికి సంకల్పిస్తాడో, అతను విదురుడినే ఎంచుకుంటాడు పంపించడానికి. ఎందుకంటే విదురుడు
చాలా తెలివైనవాడు, చాలా గొప్పవాడు అని ఆయన ఉద్దేశం కాదు. విదురుడు పిలిస్తే తప్పనిసరిగా యుధిష్ఠిరుడు వస్తాడు అన్న నమ్మకం. అయితే విదురుడు ససేమిరా అంటాడు. అసలు ముందు తన రాజ్యానికి, రాజులకు కూడా ద్యూతక్రీడ అనేది మంచిది కాదు అని విదురుడు ధృతరాష్ట్రుడికే చెప్తాడు. కానీ ఏదైనా రాజాజ్ఞ అది. మరి రాజ్యాజ్ఞ అయితే తప్పదు. ఆయన వెళ్తాడు, ధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఆహ్వానిస్తాడు. దాని తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. అది మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ విదురుడు ఈ ద్యూతక్రీడ జరుగుతున్నప్పుడు ఎప్పుడైతే ఇది విశృంఖలంగా జరుగుతూ ఉంటుందో, ధర్మరాజు తనని, తన తమ్ములని కోల్పోతాడో, తను పణంగా పెట్టి ఎప్పుడైతే అందరినీ కోల్పోతాడో, ఆఖరికి ద్రౌపదీదేవికి కూడా అవమానం జరుగుతూ ఉంటుందో, ఇవన్నీ చూసి విదురుడు మొదటి నుంచి ఆపుతూనే ఉంటాడు, అడుగడుగున ఆపుతూనే ఉంటాడు. ఆ సమయంలో కూడా ఆపటానికే ప్రయత్నిస్తూ ఉంటే దుర్యోధనుడు చాలా చాలా అవమానకరంగా మాట్లాడతాడు, విదురుడిని దూషిస్తాడు. మొత్తం సభలో, నిండు సభలో ఒక మంత్రికి అంత అవమానం జరగటం విదురుడికి చాలా బాధ కలిగిస్తుంది. తనకే అవమానం జరిగింది కదా, తను ఇంకా ఆ రాజ్యాన్ని వీడి వెళ్ళిపోతాడు. దాని తర్వాత ఆ వెళ్ళిపోయి అతను ప్రతి తీర్థస్థలాన్ని, ప్రతి పుణ్యస్థలాన్ని దర్శిస్తూ ఉంటాడు, తీర్థయాత్రలు చేస్తూ ఉంటాడు. చాలా కాలం తర్వాత ఉద్ధవుడు తనకి ఎదురవుతాడు. ఆ ఉద్ధవుడు ఎవరు అంటే మనందరికీ తెలుసు, ఆయన కృష్ణ భక్తుల్లో సర్వశ్రేష్ఠుడు. అయితే ఈ ఉద్ధవుడు విదురుడికి ఎదురుపడినప్పుడు ఈ ఉద్ధవుడితో ఆయన మాట్లాడిన మాటల్లో ఉద్ధవుడు ఒక విషయం చెప్తాడు. శ్రీకృష్ణ పరమాత్మ అవతార సమాప్తి చేశారు. అవతార సమాప్తి చేసిన సమయంలో ఆయన అంటే శ్రీకృష్ణ పరమాత్మ విదురుడిని స్మరించారు, విదురుడిని తలుచుకున్నారు, ఆయన గురించి ప్రస్తావించారు అన్న మాటలు చెప్తారు. ఈ మాటలు విదురుల్లో చాలా సంతోషాన్ని కలిగింపజేస్తాయి. అలానే శ్రీకృష్ణ పరమాత్మ అవతార సమాప్తి చేశారు అన్న బాధ కూడా ఉంటుంది. అయితే శ్రీకృష్ణ పరమాత్మ విదురుడిని ఎందుకు స్మరించుకున్నారు? ఇక్కడ మనం ఇది ఆలోచించగలిగితే మొత్తం మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మకి ప్రీతిపాత్రులు ఎంతోమంది ఉన్నారు. కానీ విదురుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా తను ధర్మం వైపే ఉన్నాడు, ఆ ధర్మాన్ని నిలబెట్టడానికే ప్రయత్నించాడు అని మనం అనుకోవాలి. ఎందుకంటే ఇదే మనకి రామాయణంలో కూడా మనం గమనించవచ్చు. విభీషణుడు అనన్య రామభక్తుడయ్యాడే. రామభక్తుల్లో అగ్రగణ్యుడు ఆంజనేయస్వామి అంతో విభీషణుడు కూడా అంతే రామభక్తుడు. అయితే అలానే విదురుడు కూడా అంత కృష్ణ భక్తుడు. అందుగురించే కృష్ణ పరమాత్మ తన అవతార సమాప్తి సమయంలో కూడా విదురుడిని ప్రస్తావిస్తారు అని ఉద్ధవుడు చెప్తాడు. ఇది మన అందరం ఇవి తెలుసుకోవాలి. విదురుడి దగ్గర నుంచి మనం తెలుసుకోవాల్సిన ఇదే విషయం ఏమిటంటే, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మనం ధర్మం వైపే ఉండాలి. మనం ధర్మాన్ని నిలబెట్టడానికే మనం ప్రయత్నం చేయాలి అని మనం తెలుసుకోవాలి, మనం దాన్ని ఆచరించాలి. కుదిరితే వ్యాస మహాభారతం, రామాయణం, వాల్మీకి రామాయణం చదువుదాం, విషయాలు తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైతే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.